నమస్కారం. ముందుగా ఈరోజు మన జైరాబాద్ పార్లమెంట్లో మీరు ఏఐఎఫ్బి అంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్గా పోటీ చేయబోతున్నారు కదా. మీ యొక్క అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది ఇంట్రడ్యూస్. న్యూస్కి నా పేరు గుర్రపు మచ్చందర్. నేను జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పార్టీ యొక్క గుర్తు వచ్చేసి సింహం గుర్తు. ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నాను ఎంపీగా అంటే, ఎవరైతే ప్రధాన పార్టీల ద్వారా నిల్చున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎంతసేపు విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచి తర్వాత వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం, ఇంకా చాలా రకాల ఆస్తులు సంపాదించడం కోసమే వాళ్ళు దృష్టి సారిస్తున్నారు తప్ప ఏమాత్రం కూడా ప్రజలకు సేవ చేయలేకపోతున్నారు. ఏనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేకపోతున్నారు. ఎప్పుడు ప్రజలలో రావడం లేదు. 5 ఏళ్లకు ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లకే ఎన్నికలప్పుడే కనబడుతున్నాడు. మీరు ఒక ఎన్ఆర్ఐ అమెరికా నుండి వచ్చి ఇప్పుడు అడావిడి చేసి మళ్ళీ ఒకవేళ గెలిచిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉంటారా? వాళ్ళ అంతకుముందు ఉన్న 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల రాజకీయం ఎప్పుడు చూసినా మన జైరాబాద్ పార్లమెంట్లో రాతలు మారలేదు జనాలు. మీరు ఒకవేళ గెలిచి మీ బిజినెస్లు మీరు చూసుకుంటారా, లేకపోతే ప్రజాసేవ చేస్తారా ఇక్కడ లోకల్గా ఉండి? తప్పకుండా అండి. నేను ప్రజాసేవ చేయాలి అన్న ఉద్దేశంతోనే, భారతదేశం మీద ప్రేమతోనే నేను అమెరికాను వదిలి తిరిగి రావడం జరిగినది. మీరు అన్నట్టు నాకు అమెరికాలో కూడా కంపెనీలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ఇక్కడ కూడా కంపెనీ ఉంది. దాన్ని నేను ఏమాత్రం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆల్రెడీ దాని మేనేజ్మెంట్ అనేది వేరే వాళ్ళకి అప్పచెప్పాను. వాళ్ళు చూసుకుంటారు. నాకు ఏమాత్రం సంబంధం లేదు ఆ కంపెనీలతో. ప్రస్తుతం వాళ్ళే నడిపిస్తారు. కాబట్టి నాకు అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఏమాత్రం లేదు. నేను ఏదో కొత్త కంపెనీలు పెట్టడానికి అన్న ఉద్దేశం నాకు లేదు. నేను ఇక్కడే స్థానికంగా ఉంటాను. నా ప్రధాన లక్ష్యం ఇక్కడున్న పేదరిక నిర్మూలనకు నా శాయశక్తులకు కృషి చేయడం. ఇక్కడ ఎన్నో రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ అన్యాయాల గురించి నేను పార్లమెంట్లో గెలిచి, ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అన్యాయాల మీద మాట్లాడాలి. ప్రతి బిల్లు పైన మాట్లాడాలి. ఏ సమస్య వచ్చినా పార్లమెంట్లో ప్రస్తావించాలి. ఇక్కడ మన వెనుకబాటు గురైన జైరాబాద్ పార్లమెంట్ సమస్యలన్నీ నేను మోడీ గారి ప్రభుత్వానికి, ఏ కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే వస్తారో ప్రధానమంత్రికి కానీ కేంద్ర మంత్రులకు కానీ నేను వివరించి నేను కావాల్సిన నిధులు తీసుకొచ్చి ఇక్కడ భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికే కాదు, ఇక్కడ నిరుద్యోగ నిర్మూలనకు చాలా రకాల కంపెనీలను ఏర్పాటు చేయడానికే కాదు, గ్రామీణ మహిళలకు కూడా ఎన్నో రకాల కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఉపాధి కలిగించడానికి నేను దృఢమైన సంకల్పంతోనే నేను ఇక్కడికి వచ్చాను. తిరిగి వెళ్ళడం అనేది జరగదు. వెళ్ళినా కూడా వెకేషన్కి 1 month ఎప్పుడు వెళ్తాను తప్ప నాకు అమెరికాలో ఉండాలన్న ఆశ లేదు. నాకు అక్కడ ఉన్నా కూడా ఇన్నేళ్ళు నేను అక్కడ ఉన్నాను, కొన్ని సంవత్సరాలు. కానీ నాకు ఎంతసేపు నాకు భారతదేశం మీదనే ఉండేది నా ధ్యాస అంతా. అందుకనే నేను అది వదిలిపెట్టే ఇక్కడికి వచ్చాను. గతంలో 10 సంవత్సరాల పాలన కుటుంబము, అందులో ఒక పార్ట్ అని చెప్పి బయట గుసగుసలు వస్తున్నాయి. మరి దీనికి మీరు ఏమనుకుంటున్నారు? ఆ పార్టీలో పనిచేసి ఇప్పుడు వాళ్ళ వదిలేసినట్టుగా బయట వాళ్ళ ఆరోపణలు వస్తున్నాయి. మరి దాన్ని మీరు ఎలా ఎదుర్కోగలరు? కరెక్టే. అంటే మాది చిన్న రాజకీయ ప్రస్థానం ఉంది మా కుటుంబానికి. మా నాన్నగారు టీడీపీలో పనిచేశారు చాలా రోజులు. తర్వాత మేము బీఆర్ఎస్లోకి, టీడీపీ అనేది లేకపోవడం వలన బీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్లోకి వెళ్ళినాక కూడా మేము పార్టీ కోసం పనిచేశాము. తర్వాత మాకు పదవులు కూడా వచ్చాయి. మా అమ్మగారు ప్రస్తుతం కల్లేరు మండలం రన్నింగ్ ఎంపీపీ గారు ఉన్నారు. మా తమ్ముడు కూడా కొన్ని పదవులు చేపట్టారు. నేను బీఆర్ఎస్ పార్టీని వదిలేసి నేను ఇప్పుడు స్వతహాగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలోనే ఉంటాను. ఆ పార్టీ ద్వారానే నేను ప్రజల్లోకి ముందుకు వెళ్తాను ఎన్నికల తర్వాత కూడా. కానీ నాకు బీఆర్ఎస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇప్పుడు బీఆర్ఎస్కి నేను రాజీనామా చేసినట్టే. నాకు బీఆర్ఎస్తో ఎలాంటి సంబంధం లేదండి. నేను వేరే పార్టీలోకి వెళ్తున్నాను. ఇంకోటి, మీరు స్వతంత్ర అభ్యర్థిగా ఫస్ట్ బాగా ప్రజల్లో పరిచయం అయినరు. అనుకోకుండా ఒకటేసారి మీరు ఈ సింహం గుర్తు ఏఐఎఫ్బిలకు ఎందుకు రావడం జరిగింది? దానికి ప్రధాన కారణం ఏంటి? నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉంటేనే అందరం, అన్ని కులాలు, అన్ని మతాలు, మనమందరం ఒకటే, మనమందరం సమానం అనే భావనతో పనిచేయడం జరుగుతుందన్న ఉద్దేశంతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా సైకిల్ యాత్ర చేపట్టాను. ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ యొక్క నేను చూశాను ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు. కానీ ఇది సుభాష్ చంద్రబోస్ గారు పెట్టిన పార్టీ. ఆ పార్టీ సిద్ధాంతాలు కూడా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి 100% సూట్ అవుతాయి. అందుకనే నేను సింహం గుర్తు అనేది ఒకటి ఉంటుంది. ప్రజలకు ఈజీగా నేను చేరుకోవచ్చు అన్న ఉద్దేశం ఒకటి. అంతేకాకుండా ఈ స్వతంత్ర భావాలు ఉన్న పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒకటే. ఎలాంటి అందరూ సమానం, అందరి కోసం పనిచేసే పార్టీ అలాంటిది ఉంది. దానికి ఒక పెద్ద పార్టీకి పెద్ద లీడర్ ఉంది. కేసీఆర్ ఉన్నారనుకోండి, బీఆర్ఎస్కి కేసీఆర్ని పొగుడుతూ ఉండాలి.
ఇక్కడ ఎవరిని పొగడాల్సిన అవసరం లేదు. స్వతంత్రంగా ఉంటూ ఆ పార్టీలో మెంబర్గా ఉంటూ మన ప్రజల ముందుకు వెళ్ళి మనం ఓట్లు అడిగి మనం ప్రజలలో ఉండొచ్చు అన్న భావనతో అభ్యర్థిగా వచ్చాను. ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ వాళ్ళందరూ ఏమనుకుంటారు అంటే అది ఏఐఎఫ్ఈ అనే పార్టీ ఏదైతే ఉందో అది పూర్తిగా వామపక్ష భావాలు కలిగినటువంటి పార్టీ. మీరు అనుకోకుండా ఒకటేసారి అందులోకి వెళ్ళిండ్రు, స్వతంత్ర అభ్యర్థిగా ఉంటే బాగుంటుండేనేమో. ఇది ఏఐఎఫ్బి అనేది వామపక్ష భావాలు ఉన్న పార్టీ కరెక్టే. కంటే వామపక్ష భావాలు అంటే ఏంటి? పేదవాళ్ళ కోసమే పనిచేసే పార్టీ. సిపిఐ కానీ సిపిఎం కానీ ఇవన్నీ పార్టీలు పేదవాళ్ళ కోసం నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం, అలాంటిది ఉపాధి అవకాశాలు కలుగజేయడానికి కృషి చేసిన వామపక్ష భావాలు ఉన్న పార్టీ. నా లక్ష్యం కూడా అదే, నేను కూడా అదే చేస్తాను. అంతేకాకుండా ఇది కంప్లీట్ వామపక్ష పార్టీ కాదు, వామపక్ష భావాలుకి కొంచెం మద్దతుగా ఉండే పార్టీ. నా స్వతంత్ర అభ్యర్థి ఉన్నా కూడా, నేను సైకిల్ యాత్రలు ఉన్నా కూడా నా లక్ష్యం కూడా డబ్బులున్నోడికి ఏం చేయాల్సిన అవసరం లేదండి. వాడు స్వతహాగా ఏదంటే అది చేసుకుంటాడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని. ఇక్కడ మనం చేయాల్సింది ఎవరికి? నిరుద్యోగులకు చేయాలి, గ్రామీణ మహిళలకు ఉపాధి కలిగించాలి, నిరుపేదలకు మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది. డబ్బున్న వాడికి ఏదైనా అన్యాయం జరిగినా వాడు నిలదొక్కుంటాడు, వాడు డబ్బు ఉంటుంది, పరపతి ఉంటుంది.